హలో ఎవ్రీవన్. ఇప్పుడైతే మేము దుబాయ్ మరీనా వాక్ అయితే వచ్చాము. కార్ అయితే దుబాయ్ మరీనా మాల్లో పార్క్ చేసేసి ఇంకా వాక్ అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి మెట్రో ట్రామ్ కూడా ఉంటుంది. సో మనము శోభా రియాలిటీ దగ్గర దిగేసి లేకపోతే డిఎంసిసి మెట్రో స్టేషన్ దగ్గర దిగేస్తే ఇంకా మనము వాకబుల్ డిస్టెన్సే అనమాట ఈ మరీనా వాక్ అనేది. సో మనం ఇక్కడ మరీనాలో కూడా దుబాయ్ మరీనా ట్రామ్ అనేది ఉంటుంది. సో దీన్ని కూడా ఇది జుమేరా టవర్స్ వరకు అలా వెళ్తుంది అనమాట. సో దాన్ని కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే మేము యాచ్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇదే అనమాట. సో దీనికి వచ్చేసి టికెట్ 7 దిరమ్స్ అనమాట. సో పోను 7 దిరము, మళ్ళీ ఇది వచ్చేసి ఐన్ దుబాయ్ దగ్గరికి వెళ్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో వచ్చేసి 7 దిరమ్స్ అనమాట. సో టోటల్గా మన 5 మెంబర్స్కి కలిపి 100 దిరమ్స్ అయింది. సో ఇది నైట్ వ్యూ అనమాట. చాలా బాగుంది. సో అవుట్ సైడ్ అలో చేయలేదు వాళ్ళు ఫొటోస్కి వీడియోస్కి. సో మేము ఇంకా కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట వ్యూ అనేది. ఈ దుబాయ్ మరీనా అనేది ఫుల్గా మ్యాన్ మేడ్ అనమాట. సో చాలా బాగా కట్టారు, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి 3 కిలోమీటర్ క్యానల్ అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే గురు పూర్ణిమ అనమాట. అందుకే మూన్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో. సో చాలా బాగుందన్నమాట వ్యూ కూడా. ఇంకా మేము వచ్చేసి దుబాయ్ మరీనా దగ్గర బోట్ ఎక్కితే ఇంకా మాకు ఐన్ దుబాయ్ దగ్గర దింపింది అనమాట, బ్లూ వాటర్ ఐస్లాండ్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం మేము. సో పైన కనిపిస్తుంది కదా, అదే అనమాట వాటర్ క్యానల్. సో అడ్రస్ హోటల్ కూడా కనిపిస్తూ ఉంది. చాలా బాగుందన్నమాట లొకేషన్. బట్ హాట్ ఎక్కువ ఉందన్నమాట అవుట్ సైడ్. సో ఈ హాట్కి ఇంకా స్వెట్ అనేది ఇంకా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో యాక్చువల్గా ప్లాన్ ఏం లేదు. సో పిల్లలకి సమ్మర్ హాలిడేస్, సో అలా తీసుకొని వచ్చాము మేము మరీనా వాక్కి. ఇంకా బోటింగ్ 7 దిరమ్సే కదా. యాక్చువల్గా బోటింగ్ ఎక్కాలంటే ఇక్కడ 150 దిరమ్స్, 250 దిరమ్స్ అలా ఉంటాయి యాచ్. సో ఇదైతే బెటర్ ప్రైస్లో ఉందిలే, అలా వెళ్ళేసి వద్దాము, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనుకున్నాము. వాళ్ళైతే మమ్మల్ని బయట పంపించలేదు. సో ఇక్కడ నుంచినే వ్యూ చూడండి అని చెప్పారనమాట. ఇంకా మామూలుగా మేము ఫెరీ రైడ్కి వెళ్తాం కదా, సో దానికైతే బయట అలో చేస్తారు. బయట వ్యూ కానీ స్పీడ్గా వెళ్తుంది అనమాట బోటు. సో ఇది చాలా స్లోగా వెళ్తుంది. ఇంకా దట్టు లోపలే కూర్చోమని చెప్పారు. సో అందుకనేసి ఇంకా పెద్దగా ఏమీ హ్యాపీగా లేదనమాట. ఓకే, ఎంజాయ్ చేసాము ఈ బోట్ రైడ్ కూడా. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ వ్యూ కదా, ఇంకా 9:30 అలా ఆ టైంలో వెళ్ళాం మేము. సో లాస్ట్ బోట్ వచ్చేసి 11:30 అన్నారు. సో దానికే వద్దాం అనుకున్నాం కానీ ఇంకా సో మళ్ళీ పిల్లలు టైర్డ్ అయిపోతారులే, ఇంకా అంత టైం వరకు ఏం చేస్తారనేసి ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. సో ఇప్పుడైతే మళ్ళీ మేము బ్లూ వాటర్ ఐస్లాండ్ నుంచి దుబాయ్ మరీనాకి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ దుబాయ్ మరీనా వాక్ దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో తినడానికి ఏమైతే ప్రాబ్లం లేదు. సో వాక్ చేయొచ్చు, అలా స్నాక్స్ కానీ ఏం కానీ అలా తింటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఈ యాచెస్ ఎలా తిరుగుతూ ఉన్నాయో. సో ఇవి నైటే స్టార్ట్ అవుతాయి అనమాట. 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇంకా సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తారు. సో డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఒక్కొక్క దాని ప్రైసు ఇంకా మనకి పర్ పర్సన్కి 150 దిరమ్స్, 200 దిరమ్స్, 300 దిరమ్స్ కూడా ఉంటుందన్నమాట. సో మనము వెళ్ళేదాన్ని బట్టి సో దాని లోపలే ఇప్పుడు అంత అమౌంట్ పెట్టి వెళ్తే కూడా మనకైతే డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో విత్ డిన్నర్ ఉంటుంది కాబట్టి పర్ పర్సన్ 150 దిరమ్స్ అయితే ఓకే అనమాట. సమ్మర్ టైంలోనే ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట రెసిడెంట్స్ ఇక్కడ. సో దుబాయ్ మరీనా వాక్ ఏంటంటే ఇంకా మెయిన్గా రెసిడెన్సే ఉంటారనమాట ఎక్కువగా. సో దుబాయ్ మరీనా వాక్ వస్తే కనుక ఇంకా బ్యాక్ సైడే మనకి దుబాయ్ మరీనా మాల్ ఉంటుంది. ఇంకా దాంట్లో రీల్ సినిమాస్ ఉంటుంది, షాపింగ్ చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అనమాట. చాలా బాగుంటుంది దుబాయ్ మరీనా మాల్ కూడా. సో మేమైతే అక్కడే పార్క్ చేసేసాము. ఎందుకంటే మనకి రెసిడెంట్స్ వాళ్ళకి 3 అవర్స్ ఫ్రీ ఇస్తారనమాట కార్ పార్కింగ్. సో 3 అవర్స్ తర్వాత అయితే మనము పర్ అవర్కి 20 దిరమ్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మేమైతే ఇంకా 3 అవర్స్లో ఇంకా ఇక్కడ మొత్తం తిరిగేసి మళ్ళీ మాల్కి అయితే వెళ్ళిపోవాలి.
సో చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. సో ఇవంతా రెసిడెన్స్ హౌసెస్ అనమాట, చాలా బాగుంటుంది. దుబాయ్ మరీనా అనేది దుబాయ్కి హార్ట్ అనమాట. సో అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుంది. సో స్కై డైవింగ్ కూడా ఇక్కడే చేస్తారనమాట. సో చాలా వ్యూ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. వాటర్ కూడా క్లీన్గా ఉంటుంది అనమాట. చాలా బాగా క్లీన్ మెయింటైన్ చేస్తారు ఇక్కడైతే. సో పైన కనిపిస్తుంది కదా, సో కార్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి కదా, సో ఆ ప్లేస్లో దుబాయ్ ట్రామే అక్కడే వెళ్తుంది. సో దుబాయ్ ట్రామ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ ఇక్కడ మాత్రమే తిరుగుతుంది అది. సో రెడ్ లైన్ ఇది వచ్చేసి ట్రామ్, ఇంకా తర్వాత గ్రీన్ లైన్ మెట్రో కూడా ఉంటుంది. టోటల్గా 3 టైప్స్ ఆఫ్ మెట్రోస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ట్రామ్ ఒకటి, రెడ్ లైన్, గ్రీన్ లైన్ చాలా బాగుంటాయి. అన్నీ మనము మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిందనమాట. సో ఇక్కడ వెళ్తూ చూడండి ట్రాము. సో టైంకి వెళ్ళిందనమాట. మేము అలా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడే కనిపించింది మాకు ట్రామ్ కూడా. సో ఇంకా ఇక్కడికైతే చూడండి దుబాయ్ మరీనా లాస్ట్ వ్యూ అనమాట ఇది. సో మనకి ఐన్ దుబాయ్ కూడా కనిపిస్తూ ఉంది. బ్లూ వాటర్ అక్కడి నుంచినే మనం వచ్చామన్నమాట ఇక్కడికి ఇప్పుడు. మేమైతే దుబాయ్ మరీనా వాక్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఎందుకంటే ఇంక మాకు నియర్ బై ఉంటుంది. ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఆ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. సో ఇంకా వాక్ చేయాలనుకున్నప్పుడు అలా వచ్చేసి ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని వాక్ చేసేసి మళ్ళీ మరీనా మాల్లో కొంతసేపు షాపింగ్ చేసేసి అలా వెళ్తూ ఉంటాము. సో ఏదైనా మూవీ కూడా రిలీజ్ అయితే సో ఇక్కడే వస్తామన్నమాట. రీల్ సినిమాస్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది వ్యూ కూడా అయితే. సో మేమైతే ఫైనల్గా మా డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. సో వాళ్ళైతే ఫొటోస్ తీయొద్దు, వీడియోస్ తీయొద్దు అని చెప్తూనే ఉన్నారు. బట్ మేమైతే తీసుకుంటూనే ఉన్నాము. సో కొంచెం అనుకున్నాను తీయకూడదేమో అనేసి. బట్ బయటకు వెళ్ళి అందుకే వాళ్ళు అలో చేయలేదు బయట తీసుకోకూడదు అంటే. సో ఎనీహౌ ఎలా ఉంది వ్యూ, చాలా బాగుంది కదా. సో ఇది అనమాట. ఒకవేళ వెళ్ళాలనుకుంటే 7 దిరం బోట్ రైడ్ అయితే ఉంటుంది. సో దాన్ని ట్రై చేస్తే చాలా బాగుంటుంది.